పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన కేశవయ్య గారి కలలో కనిపించి ఈ కొండలపై ఉన్న ఒక గుహకు దారి చూపించారు. ఇది సుందరమైన అందం మరియు పురాతన ధ్యాన గుహలకు ప్రసిద్ధి చెందిన హరిహర క్షేత్రం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ గురించి వివరించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ప్రకృతి సిద్ధమైన కొండలపై గల గుహలో మునీశ్వరులు లోక కళ్యాణార్థమై తపస్సు చేయుచుండగా భక్తులను అనుగ్రహించడానికై ఈ యుగ ఆరంభంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆదిశేష అవతార ఆకారంలో రాతి గుహలో స్వయం వ్యక్తమై ఉన్నారు. మునీశ్వరులు సిద్ధపురుషులు తపస్సు చేయడం వలన మునుల కొండగా కాలక్రమేణా మన్యంకొండగా వాడుకలోకి వచ్చిందని చరిత్ర ఆధారంగా తెలియచున్నది. సిద్ధపురుషుడైన శ్రీ అలహరి కేశవయ్య గారి స్వప్నంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చి మన్యంకొండ గుహలో వెలిసియున్న స్వామివారికి నిత్య సేవలు చేయాలని ఆజ్ఞాపించి ఉండగా వారి ఆదేశాల మేరకు నాటి నుండి అలహరి వంశీయులు స్వామివారి సన్నిధిలో నిత్య సేవలు చేయుచున్నారు. ఈ కొండపై శివకేశవులకు భేదము లేదని విషయము గోచరం అవుతున్నది. క్షేత్ర అభివృద్ధికి కీర్తిశేషులు అలహరి రామయ్య గారు విశేష కృషి చేసియున్నారు. ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే పులిముట్టని స్వామి, చెయ్యని పాదములు, కట్టని గుడి, తవ్వని కోనేరు. ఇవి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇది తీర్థయాత్రకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ప్రధాన దేవత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 3 కొండల పైభాగంలో ఒక గుహలో ఉన్నారు. మాఘ పూర్ణిమ రోజున ప్రధాన జాతరను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆలయ సముదాయంలో గుహల లోపల ఒక శివుడి ఆలయం కూడా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి రాయచూర్ వైపు 16 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థస్థలం ఉంది. భారతీయ సంస్కృతికి ఆనవాళ్లుగా గల పురాతన ఆలయాలను పరిరక్షించుకొనుట మనందరి బాధ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.